దాని భజన వింటుంటే తల పగిలిపోతుంది. అయితే పదండి వెళ్ళిపోదాం. ఇది నా పాండురంగడి స్థానం. పాండురంగడి స్థానంలో మీరెందుకు కూర్చున్నారు? ఈ మూగ పిల్ల ఒక్క మాట మాట్లాడినా చాలు, నేను లేచి వెళ్ళిపోతాను. జిబ్రీల్, ఇప్పుడు ఆయనకి చెప్పు, మా పాండురంగడి ఆసనం మీద నుంచి లేవమని చెప్పు. అవమానం, అవమానం, నన్ను దారుణంగా అవమానించింది. ఇప్పటి వరకు ఈ చిన్న పిల్ల అవమానించినట్టు ఎవ్వరూ అవమానించలేదు. ఆ పిల్ల నన్ను అవమానించింది, ఘోరంగా అవమానించింది. శాంతించండి, శాంతించండి బాబా, శాంతించండి. ఆ చిన్న పిల్ల అందరి ముందు నా పరువు తీసింది. అక్కడ ఆశ్రమాన్ని స్థాపించాలనుకున్న నా ఆశని అడియాస చేసింది. ఊరి ప్రజలు అందరూ చూస్తుండగా నా పరువుని గాల్లో కలిపేసింది. దానికి గుణపాఠం నేర్పించాలి. ఆలస్యం చేయకుండా దాని వినాశనానికి ఏర్పాట్లు చేయాలి. ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపించండి. ఆ పిల్లని గోనె సంచిలో మూటగట్టి తెచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. తనని బలిచ్చేద్దాం. నేను అదే అనుకున్నాను. ఆ సక్కుని బలిస్తాను.